టు ఐ న్యూస్. ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా ఒకటి. ప్రస్తుతం తన 250వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సైనిక విన్యాసాలు, పరేడ్లు, బాణసంచ ప్రదర్శనలతో దేశభక్తి కార్యక్రమాలను గొప్పగా నిర్వహించుకుంటోంది. అయితే ఈ సంబరాల మధ్య పెద్ద రాజకీయ చర్చ కూడా సాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వేడుకలను దేశ ఐక్యత కోసం కాకుండా తన రాజకీయ ప్రతిష్టను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వివాదం ఏంటి? అమెరికా ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది? ట్రంప్ పై అమెరికన్లు పాజిటివ్ గా ఉన్నారా, లేక పాలనపై విసిగెత్తిపోయారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 1776 జూలై 4న స్వాతంత్ర్య ప్రకటనతో అమెరికా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి సరిగ్గా 250 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అత్యంత ఘనంగా సంబరాలు నిర్వహించడమే కాకుండా గత అనుభవాలను స్మరించుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, పరేడ్లు, సంగీత ప్రదర్శనలు, బాణాసంచా వేడుకలు నిర్వహిస్తున్నారు. అధికారిక వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇవన్నీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ 250 పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 2025లో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సమన్వయం చేస్తుంది. ఈ వేడుకలు అమెరికా చరిత్రలోనే అత్యంత గొప్ప వేడుకలుగా నిలుస్తాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ సంబరాలపై రాజకీయ వివాదం కూడా చెలరేగింది. ప్రతిపక్ష నేతలు, చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు ఈ వేడుకలు దేశ ఐక్యతను ప్రతిబింబించే కార్యక్రమాల కంటే ట్రంప్ రాజకీయ బ్రాండ్ను బలోపేతం చేసే వేదికగా మారాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం అమెరికా చరిత్రను ఘనంగా స్మరించుకోవడం, దేశభక్తిని చాటి చెప్పడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వాదిస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ 250వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని రాజకీయ పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వలస విధానాలు, జాతీయత, పౌర హక్కులు, ఎన్నికల వ్యవస్థ వంటి కీలక అంశాలపై రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. దీంతో కొన్ని నగరాలలో అధికారిక వేడుకలకు భిన్నంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అమెరికా భవిష్యత్తుపై వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం 250 ఏళ్ల ప్రయాణంలో అమెరికా అంతర్యుద్ధం, ఆర్థిక మాంద్యం, ప్రపంచ యుద్ధాలు, ఉగ్రవాద దాడులు వంటి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలకడగా కొనసాగింది. అయితే ప్రస్తుతం రాజకీయ ధృవీకరణ, పరస్పర అవిశ్వాసం, ఎన్నికల వ్యవస్థపై వివాదాలు దేశ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలు ఒక చారిత్రక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు అధికార పార్టీ సభ్యులు. అయితే ఈ సంబరాల వెనుక దేశ రాజకీయ ధృవీకరణ, జాతీయ గుర్తింపు, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చ కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ట్రంప్ నేతృత్వంలోని భారీ వేడుకలు, మరోవైపు వాటిపై విమర్శలు. ఈ రెండు దృశ్యాలు కలిసి నేటి అమెరికా రాజకీయ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు ట్రంప్ పై ఎలాంటి చర్యలకు పాల్పడతారన్నది వేచి చూడాలి.